ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులకు స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ తిరిగి కలగడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రభవాది 60 సంవత్సరాల మధ్యలో 39వ సంవత్సరమైనటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గోచరం మీ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతున్నది, దీని యొక్క గోచర యొక్క ప్రభావాలు మీ మీద ఎలా ఉండబోతున్నాయి, మీకు ఎటువంటి అవకాశాలను ఈ సంవత్సరం కలగజేస్తున్నది, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ముందుగా మీ కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు గురించి చూసుకుంటే కనుక మొదలుగా మీ రాశి వారికి ఆదాయము ఈ సంవత్సరం 8 గాను, వ్యయము 2 గాను, అలాగే రాజ్యపూజ్యం 7 గాను మరియు అవమానము 3 గాను ఉంది. ప్రధానమైనటువంటి గోచరము ఈ సంవత్సరంలో మీకు గురువు మీకు మే 15వ తారీఖు వరకు కూడా, అంటే ఒక 45 రోజుల పాటు ఆయన మీకు లాభస్థానంలోనే ఉంటారు. ఆ తర్వాత నుంచి మీకు అక్టోబర్ వరకు కూడా ఆయన మీకు వ్యయస్థానంలో సంచరిస్తారు. తర్వాత అక్టోబర్ నుంచి మీకు డిసెంబర్ 5వ తారీఖు వరకు మీకు మీ రాశిలో సంచరిస్తారు. తిరిగి ఆయన వక్ర మార్గంలో మీ వ్యయస్థానంలోకి వెళ్ళి మీ సంవత్సరం మొత్తం కూడా ఆయన మీకు వ్యయస్థానంలో సంచరించబోతున్నారు. ఇక శనైశ్చరుడు ఆయనకు మీకు భాగ్యస్థానంలో ఈ సంవత్సరం మొత్తం కూడా సంచరిస్తారు. అలాగే మీకు కేతువు 2వ స్థానంలోను మరియు రాహు 8వ స్థానంలోను ఈ సంవత్సరం మొత్తం కూడా సంచరించబోతున్నారు. ఇది ప్రధానంగా మీ రాశి వారికి ఈ సంవత్సరం గోచరం. దీని యొక్క ప్రభావాలు, ఫలితాలు మీ మీద ఎలా ఉండబోతున్నాయంటే, మొదటి నెలలో మొదటి రోజు 15 రోజుల పాటు మీకు పోయిన సంవత్సరంతోనే అది కంటిన్యూ అవుతుంది. మీకు దశమంలో రాహువు, భాగ్యంలో మీకు రాహు సంచరిస్తూ ఉన్నారు. అష్టమంలో మీకు అష్టమం నుంచి మీకు భాగ్యంలోకి మీకు శనీశ్వరుడు కూడా మారడంతో, రాశి పరివర్తన చెందడంతో అక్కడ మీకు రాహువు మరియు శనైశ్వరుల యొక్క యుతి మరియు శుక్రుని యొక్క యుతి, ఇవన్నీ కూడా మీకు అక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. సో దీని యొక్క ప్రభావ ఫలితాలు కనుక మీకు ఆలోచిస్తే మీకు కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళనలు కలగడం, అలాగే మీకు తీర్థయాత్రలు కానీ, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ చేయడానికి మీకు మంచి అవకాశం కలగడం, లేదా మీ గోచరం కనుక బాగాలేకపోతే తద్విరుద్ధంగా అధర్మమైనటువంటి పనులు చేయడానికి ప్రోత్సహించడం, ఇలాంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. అయితే మీరు నైతికంగా మీ విలువలను మీరు కాపాడుకుంటూ భగవంతుని కనుక మీరు ఆశ్రయిస్తే మీకు సంవత్సరం మొత్తం కూడా మీ మంచి రిజల్ట్స్ మీ మీద ఉంటాయి. ఇక ఈ సంవత్సరం గురువు యొక్క ప్రభావం వల్ల మీకు ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉన్నది. అదే సమయంలో ఈ ఖర్చులు చాలా మటుకు మీకు శుభకార్యాల కోసం మీరు వెచ్చించే అవకాశం కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నది. మీ ఇంట్లో మంచి శుభకార్యం జరగడం కానీ, నూతన గృహం కొనుగోలు చేయడం కానీ, అలాగే వివాహాలు కానీ, వాహన కొనుగోలు కానీ, ఇటువంటి వాటి కోసం మీరు అప్పులు చేసి లేకపోతే పెద్ద అమౌంట్స్ మీరు ఇక్కడ ఖర్చు పెట్టే అవకాశం ఉన్నది. అదే సమయంలో మీకు వృధా అప్పుల కోసం మీరు ప్రయత్నించకండి. అనవసరమైనటువంటి అప్పులు ఈ సంవత్సరం మీరు చేయకండి. అది మీకు అంత అనుకూలించదు. మీరు ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం కూడా ఇక్కడ మీకు ఉన్నటువంటి గ్రహస్థితి కొంత సూచిస్తున్నది. కాబట్టి అప్పుల విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి. ఇక ఆరోగ్య విషయంలో కొద్దిపాటి మీకు సమస్యలు ఉండే అవకాశం ఉన్నది. మీకు కుటుంబం సభ్యుల మీద కొద్దిగా వైరాగ్యం కలగడం, అలాగే ధనానికి సంబంధించిన విషయాల్లో
నెగ్లిజెంట్‌గా ఉండడం, పట్టించుకోకపోవడం, పద్దులు లెక్క చూసుకోకపోవడం, బడ్జెటింగ్స్ మీరు పాటించకపోవడం, ఇటువంటి పరిణామాలు ఈ సంవత్సరం జరగడానికి గ్రహస్థితి చాలా బలంగా మీకు సూచిస్తున్నది. కాబట్టి మీకు ధనం విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. దీనివల్ల మీరు ధన నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం ఇక్కడ ఉంటుంది. కాబట్టి కొద్దిగా వైరాగ్యం కుటుంబ సభ్యుల మీద గానీ, వారి మీ మాట వినట్లేదనో, లేకపోతే మీరు అనుకున్న విధంగా వారి ప్రవర్తన లేకపోవడం వల్లనో, మీకు లేకపోతే పని ఒత్తిడితోనో వారి మీద కొద్దిపాటి వైరాగ్యం కలగడం, పట్టించుకోకపోవడం, శ్రద్ధ తగ్గడం, ఇలాంటి పరిణామాలు కొంచెం నెగెటివ్‌గా మీకు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం మీరు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంగా మీకు ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఇక్కడి నుంచి కనిపిస్తున్నది. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి. ఇక ప్రేమికులకు ఈ సంవత్సరం పెద్దగా అనుకూలంగా లేదు. విద్యార్థులకి కొద్దిపాటి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ప్రతికూలతలు, అంటే మీకు జ్ఞాపకశక్తి తగ్గడం, మీరు అనుకున్న విధంగా మీకు ఫలితాలు రాకుండా మీకు ఇబ్బంది పడడం, ఇటువంటి కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా మీ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మీరు ప్రధానంగా రాహుకి మరియు గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం. మీకు గురువుకు పరిహారం చేపిస్తే కేతువు కూడా ఆయన సంతోషిస్తాడు. కాబట్టి మీకు దేవాలయాల సందర్శన, ముఖ్యంగా శివాలయాల సందర్శన, వీలైతే రుద్రాభిషేకాలు, ఇలాంటివన్నీ కూడా మీకు గ్రహాల యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీ మీద తగ్గడానికి మరియు ఆ దైవ బలంతోని మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఈ సంవత్సరం మరింతగా పెరగడానికి మంచి అవకాశం ఉన్నది. ఇది స్థూలంగా కర్కాటక రాశి వారికి 25-26 మధ్యలో విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో త్వరలో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.